నిన్న మొన్నటిదాకా ఆ జిల్లాలో ఒక వ్యవహారంపై అగ్గిగుగ్గులమైన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారా? కథ అంతా ఆ జిల్లాలోనే సాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ జిల్లాలో ఇప్పటికే కొందరు నేతలు ఇబ్బందులకు గురైతే మరో ఎమ్మెల్యే కూడా ఆ ఉచ్చులో చిక్కుకున్నారా? ఇంతకీ ఆ నాయకుల మౌనం వెనుక జరుగుతున్నది ఏంటి? ఎక్కడా జిల్లా, ఎవరా నేతలు, ఏంటా సమస్యలు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి రచ్చరేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసు కరీంనగర్కి ముడిపడి ఉండటంతో ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులతో పాటు ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన వారి పేర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో వినపడటంతో వామ్మో ఇంత జరిగిందా అంటూ అన్ని పార్టీల్లో గుసగుస వినిపిస్తోందట. తమ ఫోన్లు ట్యాప్ చేస్తారన్న ఊహల్లో కూడా లేని నాయకులు కంగుతిన్నారట. సేఫ్ అనుకున్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి సదరు నిందితులు షాక్ ఇచ్చారట. దీంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, భుజంగరావుల కన్ఫెషన్ రిపోర్టు బయటికి రావడంతో బీఆర్ఎస్ నాయకులు కూడా ముక్కును వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. కరీంనగర్ జిల్లాకు చెందిన బండి సంజయ్, ఈటెల రాజేందర్, జువ్వాడి రత్నాకర్ రావుతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు ఇప్పటికే విచారణలో గుర్తించారు. ఇలా జిల్లాకు చెందిన నాయకుల నంబర్లని ట్యాప్ చేసినట్టు నిందితుల రిమాండ్ రిపోర్టులో ఉంది. అయితే మొదటి నుంచి ఫోన్లు ట్యాప్ అవుతున్న విషయం బండి సంజయ్, ఈటెల చెప్తున్నారు. అయితే కొత్తగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ ఉచ్చులో పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మానకొండూరు ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నట్టు తెలిసిందట. తన పేరు ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉండటం దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చిందట ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు. అసలు తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదట. అయితే ఎన్నికల సమయంలో తాను అంతర్గతంగా చర్చించుకున్న విషయాలు బయటికి లీక్ అవుతుండటంతో తన దగ్గరున్న మనుషుల పని అని అనుకుని కొందరిని పనిలో నుంచి కూడా తీసేశారట. ఇప్పుడు ట్యాపింగ్ నిందితుల కన్ఫెషన్లో తన పేరు రావడంతో అవాక్కవుతున్నారట ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఇదిలా ఉంటే సిరిసిల్ల కేంద్రంగానే ట్యాపింగ్ వ్యవహారం నడిచిందన్న చర్చ జరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీస్ అధికారి కరీంనగర్లోని ఓ బీఆర్ఎస్ నాయకుడి హోటల్లోనే బస చేశారన్న టాక్ ఉందట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ప్రముఖ నాయకుల ఫోన్లు వినేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని విమర్శలు వినపడుతున్నాయి. అయితే ఇలాంటి విమర్శలకు, ఆరోపణలకు నిన్నమొన్నటిదాకా దూకుడుగా స్పందించిన బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు మౌనంగా మారిపోయారట. ట్యాపింగ్ నిందితులు రాధాకిషన్ రావు, భుజంగరావు కన్ఫెషన్ రిపోర్టులు బయటికి వచ్చాక అందులో బీఆర్ఎస్ నాయకుల పేర్లు కూడా ఉండటం, వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశామంటూ నిందితులు చెప్పడంతో అంతర్మథనంలో పడ్డారన్న టాక్ వినపడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక్క కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మినహా ఎవరూ పెద్దగా ఈ అంశంపై తాజాగా నోరెత్తలేదట. సీనియర్లు, ఇతర ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో మాట్లాడేందుకు ఆసక్తి చూపటం లేదట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రజల్లోనూ బీఆర్ఎస్కి మైనస్గా మారటం, నియోజకవర్గాల్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉండటంతో మనకెందుకొచ్చిన గోలా అని మౌనంగా ఉంటున్నారట కొందరు నాయకులు. బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్న మాటలు చాలా మందిని కలిచివేశాయనే టాక్ కూడా ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరింత చర్చనీయాంశంగా మారిపోయింది. చూడాలి మరి ముందు ముందు ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో.